శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో వక్రించిన గురువు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుని వక్రత, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని చంద్రులు, అలాగే మీన రాశిలో రాహువు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. ఈ ఒక్క మార్పే గ్రహస్థితుల్లో జరిగి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని చంద్రుల యొక్క కలయిక మానసిక ఒత్తిడిని బాగా సూచిస్తూ ఉంటుంది, అలాగే సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. దీనికి తగిన విధంగా యోగా చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాసుల్లోనూ రవి బుధులు మంచి ఫలితాలే ఇస్తారు. అయితే కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కాబట్టి బుధ ఆదిత్య యోగానికి గాను ఫలితాలు తక్కువగా ఉండబోతాయి. కాబట్టి ఇక ఆదిత్య హృదయ పారాయణ, విష్ణు సహస్రం పారాయణ చాలా చాలా మంచివి. అలాగే శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆరోగ్యానికి సంబంధించి ఔషధ సేవ బాగా అవసరం అవుతుంది. అలాగే గురుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవడము, ప్రజలలో కూడా ఎక్కువగా దైవభక్తి పెరగడము, దానికి సంబంధించి దైవ కార్యాలు చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక గురుని యొక్క 7వ దృష్టి రవి బుధుల మీద పడుతూ లాంగ్వేజెస్ కి సంబంధించి గాని లేదా కార్యనిర్వహణ శక్తికి సంబంధించి గాని చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి శుక్రుని మీద ప్రసరిస్తూ అనేక ధనలాభాలని కలగజేస్తోంది. అలాగే లలిత కళలలో ఇక ఎవరెవరు ఏ ఏ వృత్తులలో రాణిస్తూ ఉన్నారో ఆ వృత్తులన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా లలిత కళలు చాలా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని దృష్టి శుక్రుడి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా. అలాగే ప్రేమికులు ఎవరైనా ఇంకా మేము ప్రేమలోనే ఉన్నామండి, ఇంకా వివాహం చేసుకోలేదండి అనేవారికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కుజుని 8వ దృష్టి శని చంద్రుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఆపరేషన్స్ కి ఎక్కువగా అవకాశం ఉంటూ, రక్తస్రావం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ, దెబ్బలు బాగా తగలడానికి అవకాశం ఉంటూ, భూమి తగాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటూ, కోర్టు కేసులకు ఎక్కువగా అవకాశం ఉంటూ ఇలాంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రతి చిన్నదానికి పరిహారం చెప్తోంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి. అలాగే మీకు ఏ ఇష్టదైవం ఉన్నారో వారిని కూడా పూజించండి. మనస్సంతృప్తిగా ఉండడం అనేది చాలా చాలా ప్రధానం. ఈ వారం గ్రహస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి అని కూడా సూచన చేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలము 14 డిసెంబర్తో అంతమయ్యేటటువంటి ఈ వారం రోజుల కాలంలో 3 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ద్వితీయంలో శుక్రాచార్యులు బాగున్నారు, తృతీయంలో శనిగారు చంద్రుడు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్నది. అయితే వీరికి కృషి ఎక్కువ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అపవాదులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే అపవాదు కనిపిస్తోందో అప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మన పక్కన ఎవరున్నారు, మనని అంటిపెట్టుకొని ఎవరు ఉంటున్నారు, ఏ ఏ పనులు మనతో కలిసి చేస్తున్నారు, వారు మన దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు, బయటికి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అంశం. అలాగే మాతృవర్గ రీత్యా కొన్ని భిన్నాభిప్రాయాలు కనబడుతూ ఉన్నాయి, అనుకూలత కనబడడం లేదు. విద్యార్థులు కాస్త కష్టం ఎక్కువ పడవలసిన పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీలు కూడా అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి మీరు అధికమైనటువంటి ఉత్సాహం చూపించద్దు.
ఉద్యోగంలో మీ డ్యూటీ ఎంతవరకు అంతవరకు చేసుకొని రండి. మీరు ఎంత చేసినా కూడా అక్కడ మెప్పు కనిపించడం కష్టమవుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అంత శుభ పరిణామాలు కనబడడం లేదు. ఇంకా మరికొద్ది కాలం వేచి ఉండాలి అనేటటువంటి గ్రహస్థితిలే ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అపోహలు ఉండేటటువంటి అవకాశము, ఈసరికే ఎవరన్నా విడాకులు కావాలి అనుకుంటే వారికి విడాకులు వచ్చేసేటటువంటి అవకాశము, కోర్టు విషయాలు కానీ లేదా ఆస్తి తగాదాలు కానీ పెద్ద మనుషుల పంచాయతీలు కానీ ఇవి కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మిమ్మల్ని ఎటు తేల్చుకోలేని విధంగా ఉన్నామండి అని చెప్పి అంటారు. అనేక రకాలుగా శారీరక కష్టము, మానసికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అయితే ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా చాలా వరకు మానసిక శాంతి ఏర్పడుతోంది అని చెప్పి తెలియజెప్పగలను. కుటుంబంలో ఐకమత్యం బాగుంది, అలాగే మీ ప్రవర్తన బాగుంది, క్రమశిక్షణ బాగుంది, మాట మన్నన బాగుంది, కుటుంబంలో సమిష్టి కృషి బాగుంది, అలాగే లాభాల బాటలో ఉన్నటువంటి ఆ రుచి ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంకా అలాగే కొనసాగిద్దాము అంటే మీ కృషిని బాగా పెంచాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవలీలగా అయితే చెయ్యలేరు, చాలా కష్టం అయితే పడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. సంకల్ప బలం బాగుంది, అలాగే ఆశయ సిద్ధి కోసం చాలా బాగా కష్టపడతారు. అది ఎలా అయినా కానీ సంపాదిస్తారు. కొన్ని పనులలో విజయం కనిపిస్తూ ఉంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ 6వ స్థానంలోకి చంద్రుడు వెళ్ళి ఇక్కడ తృతీయంలో ఎలా అయితే మీకు సంకల్ప బలాన్ని ఇస్తున్నారో అక్కడ ఆశయ సిద్ధిని ఇస్తున్నారు. 6వ స్థానంలో ఇది మీకు చాలా మానసిక ఆనందాన్ని తెచ్చిస్తోంది, పెంపొందింపజేస్తోంది. విద్యార్థులు కొంచెం కష్టపడండి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొంత కాయ కష్టం అనేది ఉంది. అయితే మీరే మీ పితృవర్గానికి కొంచెం సహాయ సహకారాలు అందివ్వండి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. ఆదాయ విషయంలో, కీర్తి ప్రతిష్టల విషయంలో మీకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే నేను మొట్టమొదటి చెప్పినట్టుగా ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది మటుకు జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోండి. అపవాదులు రాకుండా చూసుకోండి. మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ వీలైనంత వరకు ఓర్పు కలిగే ఉండండి అని కూడా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ ద్వారా మరింత మానసిక శాంతి పొందవచ్చు. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.